కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథి మహానుభావులందరికీ కూడా స్వాగతం పలుకుతూ లక్ష్మీదేవి గారికి సాదర స్వాగతం. అంగన్వాడీ ప్రెసిడెంట్ సురేంద్ర గారికి సాదర స్వాగతం. చేనేత విభాగం జిల్లా ప్రెసిడెంట్ బండారు సూరి గారికి సాదర స్వాగతం. జడ్పీ మున్సిపల్ వైస్ చైర్మన్ కాదా గారికి సాదర స్వాగతం. అలాగే మున్సిపల్ చైర్మన్ వంగారెడ్డి గారికి సాదర స్వాగతం. జడ్పీటీసీ బాణకొండారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాజుపాలెం మండలం ప్రెసిడెంట్ వారికి సాదర స్వాగతం. తదుపరి మహిళా విభాగం ప్రెసిడెంట్ మరి వారికి సాదర స్వాగతం. కొంచెం గట్టిగా అండి, ఎందుకంటే ఎన్ని వరకు ఎనర్జీ. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో మొదలు పెట్టుకుందాం. బ్యాక్ సైడ్ చాలా మంది నిలబడి ఉన్నారు. సైడ్ చాలా ప్లేస్ ఉన్నది, దయచేసి కూర్చున్నాం అందరం. ఇక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్కి మనం అడ్డంగా నిలబడుతున్నాం, సైడ్కి నిలబడుతున్నామండి. ఇంటింటికి పంపిస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను అందరూ కూడా రెడీగా పెట్టుకోమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నాయకులు డిమాండ్ చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే దానికోసం అని చెప్పి మీ అందరికీ కూడా ముస్లిం లేడీ ఈమెకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీ నమోదు సంఖ్య అంటే ఓటీపీ నెంబర్ ఇచ్చినాం.
ఈ నంబర్ ఇచ్చి మీ సంక్షేమ వివరములకు అని వాళ్ళ సంబంధించిన వెబ్సైట్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాసినారు. అనేది ఆ పేరు మొహరాజ్ బేగం షేక్, యూనిక్ ఐడి కోడ్, మన సేమ్ యూనిక్ ఐడి కోడ్ పెట్టినారు, వయస్సు సో అండ్ సో పెట్టినారు, కులం మైనారిటీ, వృత్తి హౌస్ వైఫ్, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడి ఉన్న మహిళలు 2, నిరుద్యోగ యువకులు 0, నియోజకవర్గం రాజంపేట, ఇంట్రెస్ట్ ఈ స్కీమ్స్ వర్తిస్తాయని రాసినారు. దాంట్లో ఏమని రాసినారు, వర్తింపబడే స్కీములు పథకం, ఆడబిడ్డ నిధి 1500, ఏడాది కంటే సమయం 18,000, వర్తించే సభ్యుల సంఖ్య 2 అంటే 36,000, తల్లికి వందనం మీకు వర్తిస్తుంది 15,000, 2 పిల్లలు మీకు వర్తించే మొత్తం సహాయం 30,000, అన్నదాత సుఖీభవ మీకు వర్తించడం లేదు, యువగలం 36,000 మీకు వర్తించడం లేదు అని ఆ రెండింటికి ఆ 20,000కు ఈ 30,000 36,000 యువగలానికి అన్నదాత సుఖీభవ యువగలంకు 0 పెట్టినారు. ఏడాది కందే మొత్తం మీకు 66,000, 5 ఏళ్లలో అందే మొత్తం 3,30,000, 3,30,000, మిమ్మల్ని 33 లక్షలు రాసినారు. ఏదేమిలో వస్తున్నా ఎక్కువ పెట్టిన నష్టం అన్నిటికీ పెట్టినారు. తర్వాత ఏమని రాసినారు, మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు అని ఇవి రాసినారు. మహాశక్తి అని దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఆత్మ గౌరవంతో బతకడానికి ఏది ఇండియాలో చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లెన్స్కు 500 యూనిట్లు, హ్యాండ్లోకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. వేరే హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు, 2 ఇద్దరికి ఇస్తా, 3 ముగ్గురికి ఇస్తా, 4 నలుగురికి ఇస్తా. ఏంటారు మీరు, బాగుందా లేదా? తల్లికి వందనం పేరుకి తల్లులందరినీ కూడా వంచిస్తా ఉన్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నారు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే చంద్రబాబు చెప్పినాడు. ఆంక్షలు లేవు, కట్టింగులు లేవు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మా ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తున్నాను. చంద్రబాబు మాటలు. యూడిఐఎస్సి ఫిగర్స్ ఒకసారి చూద్దామా? ఒకసారి యూడిఐఎస్సి ఫిగర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో కలెక్టర్లు ఇది అప్లోడ్ చేస్తారు. యూనిఫైడ్